వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, మీ యొక్క నామానికి ఘనత మహిమ స్తుతులు ఆరోపిస్తుంటున్నాం తండ్రి. మీ యొక్క కృప చేత, కనికరం చేత ఎక్కడ వారము అందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి మాకిచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి వందనాలు నాయన. మీ యొక్క వాక్యం సెలవిచ్చింటుండగా ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మీరే మా ద్వారా మహిమ పొందమని బతిమాలుకుంటూ వాక్యమును మా జీవితంలో ఆధారంగా చేసుకొని చీకటి నుండి వెలుగులోకి నడవడానికి మాకు మరొక అవకాశం దయచేయమని ప్రార్థిస్తూ, ముందుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన, నన్ను మరుగుపరిచి మీ యొక్క నామాన్ని మహిమకరంగా ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తూ కొద్ది విన్నపంలో యేసుక్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని పొందించాం తండ్రి, ఆమేన్. మంచిదండి. వాక్య భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 26 వరకు చదువుకుందాం. 21 నుండి 26 వరకు. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. మేము అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. ఓకే. సో దేవుడి వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ దేవుడు మనల్ని ఆరాధించేవారిగా ఉండాలని ఆశపడుతుంటున్నాడు. అది ఎలా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మనల్ని దేవుడు ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ముందు వచనాలు గమనించినట్లయితే మనకందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం ఉంది. ఉపమానము అది అందరికీ ఉపయోగపడేటువంటిది. చూడండి, మొదటి నుండి చదివినట్లయితే యేసయ్య వారు యూదయ నుండి గలిలయకు వెళ్ళే మార్గములో సమరయకు రావడం జరిగింది. సమరయకు వచ్చినప్పుడు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కాదు కానీ దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే సమరయ స్త్రీని అక్కడికి కలుసుకోవడం జరిగింది. సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు తనతో మాటల సందర్భంలో ఒక గొప్ప వాక్య నెరవేర్పును దేవుడు అక్కడ నెరవేరుస్తుంటున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12-20 చూసినట్లయితే ఒకసారి అక్కడ తానును తన కుమారులను పశువులను ఈ బావనీళ్లు త్రాగి మాకిచ్చిన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అంటే అంతకుముందు దేవుడు మాట్లాడినప్పుడు మిట్ట మధ్యాహ్నము ఆ ప్రాంతంలో కూర్చొని ఉన్నారు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు. సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది. సమరయ స్త్రీ ఇక్కడికి వచ్చినప్పుడు అది చాలా లోతైన బావి. ఎంత లోతైన బావి అంటే దాదాపు 100 అడుగులు లోపుతైనటువంటి బావి. అక్కడ చేదుకోవడానికి ఏం లేవు, కానీ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటున్నాడు. ఆ సమయంలో ఈమె అక్కడికి వచ్చింది, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మనం చాలా వర్తమానాల్లో వినింటాము, చాలా సందేశాల్లో కూడా మనము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటున్నాం. సమరయ స్త్రీ అంటే ఎలా ఉంటుంది, ఆమెకి ఎలాంటి స్థితిలో ఉంటుంది, నేను అవన్నీ మాట్లాడాను. కానీ దేవుడు అసలుకి అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందన్నది ఒక మర్మంతో కూడుకున్నటువంటి అంశం. మామూలుగా యూదాచారం ప్రకారంగా యూదాయ నుండి గలిలయకు వెళ్ళే మార్గంగా సమరయకి ఎవరు రారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మామూలుగా వాళ్ళు యూదాయ నుండి గలిలయకు వెళ్ళేటప్పుడు పేరియా మార్గంలోకి వెళ్తారు. మామూలుగా యూదా నుండి గలిలయకు వెళ్ళేటప్పుడు ఈ పేరియా నుండి వెళ్తే 7 రోజులు టైం పడుతుంది, 7 రోజులు. కానీ డైరెక్ట్గా సమరయకు వచ్చి గలిలయకు వెళ్తే యూదా నుండి 3 రోజులే పడుతుంది. అంత తక్కువ దూరాన్ని
వాళ్ళు ఇష్టపడడం లేదు. చుట్టూ తిరిగిపోవాలన్నటువంటిది వారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇక సమరయ ప్రజలు నీచమైనటువంటిగా చూడబడేటువంటి ప్రజలు. అక్కడ యూదా ఆచారం ప్రకారంగా ధర్మశాస్త్రంలో మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్ర పాతకాలంలో అన్నీ గమనించినట్లయితే 2వ రాజులు 17వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు చదివినట్లయితే, 2వ రాజులు మొత్తం ఇలిస్ట్రేషన్ అంతా కూడా గమనించినట్లయితే వీరు ఎన్నికలేని వారుగా ఉంటారు. చెరకు కొనిబోబడిన తర్వాత ఇజ్రాయెల్ జనాంగం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ జనాంగము స్థానికమైనటువంటి జనాంగంతో వివాహ సంబంధాలు ఏర్పరచుకుని ఇజ్రాయెల్ వంశస్థులను లేదా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళలో సంకర్ జాతిగా ఉంటారు. సంకర్ జాతి తత్వంతో ఏర్పడినటువంటి వాళ్ళే వీళ్ళు ఎప్పుడైతే యెహోవా దేవుడు వారిని దర్శించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు వాళ్ళ యొక్క పూర్వాచారం ప్రకారంగా ఉన్నటువంటి వారి యొక్క బహుదైవారాధత్వంతోనే కలిగి ఉంటారు. దేవుడు ఎప్పుడైతే వారిని భయపడడం చేస్తాడో, అంటే వారిని సంధించినప్పుడు దేవునికి భయపడి మిగతా దేవులతో పాటుగా వీరు సమరయులందరూ కలిసి యెహోవా దేవుని కూడా పూజిస్తారు. ఒకసారి గమనించినట్లయితే చూడండి, ఎజ్రా 4 ఎజ్రా అధ్యాయము, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 2 ఓసారి చదవండి. 4వ అధ్యాయం 2 నుంచి 11. సో వాళ్ళు కూడా మనతో పాటు ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. మిగతా దేవులతో పాటుగా ఉండి యెహోవా దేవునితోనే పూజించేటువంటి వారుగా ఉన్నారు. బలు అర్పిస్తున్నారు, మిగతా విగ్రహారాధనలు అర్పిస్తుంటున్నారు. అన్ని విషయాల్లోనూ ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఇజ్రాయేలు ఈ యొక్క సమరయ జాతిని అసహ్యంగా చూస్తుంటున్నారు. కాబట్టి ఎవరు ఈ మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అందుకోసమే యేసయ్య వారు కూడా తన శిష్యులను ఎవరు కూడా సమరయకి వెళ్ళొద్దండి అని చెప్తాడు. లూకాసు వార్తలు ఉంటున్నది, ఎవరు కూడా మీరు ఆ పరిచర్య వెళ్ళొద్దండి, మిగతా ప్రాంతానికి వెళ్ళండి, గల్లేకి వెళ్ళండి, యూదయకి వెళ్ళండి, అక్కడ వెళ్ళండి అని అంటాడు. కానీ సమరయ మార్గంలోకి మాత్రం వెళ్ళడానికి యేసయ్య వారు కూడా వారికి శిష్యులను పంపించాడు. శిష్యులను పంపించకుండా యేసయ్య తనంతటి తానుగా అక్కడికి రావడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, సువార్తను అన్యజనులకు కూడా బయలుపరచాలనేటువంటిది దేవుని యొక్క వాక్యంగా ఉంది. సువార్తను అన్యజనులకు కూడా బయలుపరచాలనేటువంటిది. ఇక్కడ సమరయ స్త్రీతో మనం కూడా పాలిభాగస్తులుగా ఉన్నాం. సమరయ స్త్రీతో మనం ఎలాగ ఉన్నామంటే, లోక సంబంధమైనటువంటి అన్ని విషయాలు మన మెదల్లో ఉన్నాయి. లోక ఆశలు, లోకపు పాపము, శారీరకమైనటువంటి స్థితి, రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవించే సంఘంలో, దేవునికి వ్యతిరేకంగా జీవించే వర్గంలో మనము కూడా భాగస్థులుగా ఉన్నాం. ఎటువంటి తేడా లేదు. అంటే ఇక్కడ సమరయ స్త్రీ తన యొక్క భర్తలను వదిలిపెట్టిన తర్వాత 5 మంది భర్తలు ఉన్నారు. తన యొక్క కూతుర్లను, కుమారులను పోషించడానికి అందరితో సంబంధం లేకుండా సమాజం నుండి వెలివేయబడి రహస్యంగా ఎవరికి కనపడకుండా మిట్ట మధ్యాహ్నం, చాలా ఎండ ఉంటుంది, సంఘంతో కూడుకుని ఉండకుండా, ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో స్నేహం లేకుండా బయటికి వచ్చి ఆమె మిట్ట మధ్యాహ్నము నీళ్లు తీసుకొని పోతా ఉంది. అంటే ఎవరు చూడకూడదు అన్నమాట, ఎవరు కూడా గుర్తించకూడదు అన్నది తన యొక్క ఉద్దేశం. చూస్తే ఎగతాళి చేస్తారు, చిన్న చూపు చూస్తారు, అవమానం కలిగించే మాటలు మాట్లాడతారు. కాబట్టి ఆమె అంత రహస్యంగా వచ్చింది. అప్పుడు యేసయ్యను బావి దగ్గర చూసినప్పుడు ఒక మాట ఉంటుంది, మీతో నాకు సాంగత్యం ఏంటి, యూదులకు సమరయులకు సాంగత్యం ఏంటి అని అన్నప్పుడు యేసయ్య వారు, నేను నీళ్ళు అడిగే వ్యక్తిని నీకు ఎవరో తెలిస్తే నీవు ఎప్పుడు కాదనవు, మీరిచ్చే నీళ్ళు తాత్కాలికంగా దప్పికి తీరుస్తాయేమో కానీ నేనిచ్చే జీవజలము మీకు ఎప్పుడు
దప్పికొననీయదు, నిత్య జీవంలోకి నడిపిస్తాయని చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడేటప్పుడు ఈ యొక్క సందర్భము ఎదురవుతుంది. ఏంటి? ఈ యొక్క 23వ వచనం 21వ వచనం చూడండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరును తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అంటే ఒక సమయం అనేటువంటిది వస్తుంది. యెరూషలేములో అయినా కానీ ఇంకా ఎక్కడ కానీ మీరు ఆరాధించే స్థలంలో మీరు ఆరాధించలేరు, యెరూషలేములో కూడా ఆరాధించలేరు అని ఒక మాట చెప్తాడు. అప్పుడు ఆమెకున్నటువంటి అనుమానం వెంటనే నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అదేంటంటే సమరయులకు వాళ్ళ యొక్క పూర్వాచారం ప్రకారంగా ఒక మందిరం లేదా ఒక పర్వతం పైన మందిరం ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఆ మందిరం ఏంటంటే గెరీజీం మందిరం. గెరీజీం మందిరము వారికి పవిత్రమైనటువంటి స్థలం. అదే యూదులకు పవిత్రమైనటువంటి స్థలం ఏంటంటే యెరూషలేము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య వారు ఏమంటున్నాడు, మీ పర్వతము ఉండదు, యెరూషలేము కూడా ఉండదు. మరి ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడేమో యేసయ్య వారు మీ ఆరాధనా స్థలం ఉండదు, వారికి ఉన్నటువంటి ఆరాధనా స్థలం ఉండదు, దేవుడు నిర్ణయించినటువంటి కాలము వచ్చే ఉన్నది అని చెప్తుంటున్నాడు. సో అంతవరకు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము గిరిజం పర్వతము అప్పటికి ఉండదు. యూదులు పవిత్రంగా పూజించేటువంటి ఆ యొక్క పర్వతము యెరూషలేం మందిరంలో కూడా ఉండకుండా కొత్తది ఏంటి అన్నటువంటి డౌట్ వచ్చినప్పుడు ఆమెకున్నటువంటి అన్నిటినీ అనుమానాలను నివృత్తి చేస్తూ చెప్పేటువంటి మాట ఏంటంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. యథార్థముగా ఆరాధించేవారు. సో ఆమెలో యథార్థత ఉందని ఎలా కనుక్కున్నాడంటే, మాటల సందర్భంలో ఒక మాట అడుగుతావు, వెళ్ళి నీ భర్తను తీసుకురా, నేను నీ భర్తతో మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు ఆమె ఏముంటుంది, నా భర్త లేడు అని చెప్తాడు. నీవు యథార్థముగా మాట్లాడినావు, నీ భర్త లేడన్న మాట నిజమే. ఆల్రెడీ 5 మంది భర్తలు ఉండి చనిపోయినారు, ఇప్పుడు ఉన్నటువంటిది భర్త కాదని చెప్తాడు. ఆమెలో ఉన్నటువంటి యథార్థను బట్టి దేవుడు ఆమెకు రక్షణ భాగ్యాన్ని కలిగించడం జరిగింది. అదేవిధంగా మనలో కూడా మనం ఎన్నిక లేని వారమా, ఎన్నిక కలిగిన వారమా, ఇజ్రాయేల్ జనాంగమా? మనం ఇజ్రాయేల్ జనాంగం కాదు, ఎన్నిక లేని వారమే కాదు. ఎన్నిక లేని వారం ఎలా కానంటే మనం అన్యజనులం. అన్యజనులమై ఎందుకు మనం అన్యజనులం అంటే మన యొక్క పూర్వీకుల కాలం నుండి వచ్చేటువంటి వంశపారంపర్య ఆచారం చొప్పున మనం రకరకాలైనటువంటి పాపములతో ఎల్లప్పుడూ నిత్యం చేసేటువంటి వారంగా ఉన్నాం. ఎల్లప్పుడూ నిత్యం చేస్తూ దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నాం. ఓకే, ఓసారి చూడండి, రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయము ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించేటువంటిది. అది ఎట్లా అంట, వంశపారంపర్యంగా కంటిన్యూ వస్తుంది. అదే కింది వచనం చూడండి, 40వ వచనం. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచు వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్టు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. అంటే మనకు ఇక్కడ విగ్రహం అనేటువంటిది ఒక బొమ్మ కాదు, కానీ మన యొక్క వ్యవహారకుల్లో ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు, అబద్ధమాడడం కావచ్చు, ఎవరు చూడట్లేదు లేనటువంటి చేసేటువంటి పాపం కావచ్చు, ఇతరుల పైన నింద వేసేటువంటి మాటలు కావచ్చు, అవి ఏదైనా కానీ అది మన రక్తంలోనే ఉండేటువంటిది. దేవుడు చెప్పేటువంటి విషయం అది. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మనము ఎదుటి వ్యక్తితో చెప్పలేనటువంటి మాటలను దేవుడు గమనించి మన యొక్క హృదయాంతరాలలో శోధించేటువంటి లక్షణం కలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకోసమే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టడానికి, ఆమెలో ఉన్నటువంటి చీకటితనాన్ని పోగొట్టడానికి దేవుడు వెలుగుగా సువార్తగా
ఆ యొక్క ఎత్తైనటువంటి సమస్యలన్నింటినీ కూడా సరళం చేసి ఒక సులువైన మార్గాన్ని ఇచ్చాడు. అదేంటి? యథార్థతతో కలిగి ఉండి ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక ఉంటున్నది. ఎందుకు ఆ విధంగా ఉండాలంటే వాక్యం నెరవేర్పు చేయకపోతే ఆ యొక్క యాకోబు బావి లేదా మనం యూదా వంశస్థులుగా ఉండడానికి దేవుడు అందరినీ ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం కూడా దేవుని ద్వారా సృష్టించబడినటువంటి జనాంగమే, మనమేమి ఎక్కడి నుంచి ఏం రాలేదు. మన పూర్వీకులు మన యొక్క వంశ మూలాలన్నింటినీ కూడా ఇజ్రాయేల్ జనాంగంతోనే లింక్ అయి ఉంటుంది. ఇజ్రాయేల్ జనాంగంతో లింక్ అయినప్పటికీ కూడా మనము అన్యులుగా ఏర్పాటు చేయబడి ఉన్నాము. ఎందుకంటే మన యొక్క వంశపారంపర్యం చొప్పున రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి మాటలు, ప్రవర్తన వల్ల మనము దేవునికి దురస్తులుగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని సమీపస్తులుగా తీసుకొచ్చి దేవుని యొక్క గొప్ప కృప చేత, గొప్ప ప్రేమ చేత మనకు రక్షణ భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మనకు రక్షణ భాగ్యం కలిగించడమే కాకుండా మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనల్ని పరలోక నివాసులుగా చేసి దేవదూతలకు తీర్పరులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. మనలందరినీ జీవదూతులుగా చేయడం అనేటువంటి దేవుని యొక్క ఆశ. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 47వ వచనంలో ఉంటుంది. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము అన్ని జనులకు వెలుగుగా మనల్ని చేస్తున్నాడు. మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత సాధారణమైనటువంటిది కాదు, ఆషామాసిది కాదు. వెలుగుగా ఉండడం, జీవజ్యోతులుగా మిమ్మల్ని చేసి ఉన్నానని అంటాడు ఇంకొక సందర్భంలో. వెలుగైనది వెలుగైనది మంచం కింద పెట్టాను అని చెప్పి ఉంటున్నాడు. మన వెలుగులో దేవుని యొక్క వెలుగును మనం ప్రకాశింప చేసినప్పుడు మనము 10 మందికి వెలుగుగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. మనం ఇక్కడ ఉన్నామంటే సాదాసీదమైనటువంటి విషయం కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన యొక్క ప్రతి స్థితిలోనూ దేవుడు మనల్ని తన మహిమాత్మకంగా ఉండాలన్నది తన యొక్క ఆశ. మనల్ని ఒక జ్యోతుల్లాగా ఉంచాడు. జీవజ్యోతులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జీవజ్యోతులు ఎట్లా అంటే మామూలుగా ఇంట్లో కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలిగించి మంచం కింద పెడతామా? పైన ఒక చోట పెడతాం. లేదా ఇప్పుడంటే అందరిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి కరెంటు పోయినట్టునే సెల్ ఫోన్ ఇట్లా ఆన్ చేసి టార్చ్ లైట్ ఇట్లా పెడతాం పైన. ఎవరు కూడా దాన్ని కిందికి చూపించారు. అంటే మనము చీకట్లో ఉన్నటువంటి వారం, సమరయ స్త్రీలాగా ఉన్నటువంటి వారం. మన జీవితాలకు ఒక నిరీక్షణ, ఒక సమాధానము, ఒక శాంతి, సమాధానం అనేటువంటి పదాలకు మనము ఆమడ దూరం అనేటువంటి వాళ్ళం. ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి వారాన్ని మనలందరినీ యేసయ్య వారి యొక్క ప్రేమ చేత, అద్భుతమైనటువంటి కృప చేత మనకు తనే మానవ రూపంగా వచ్చి మనకు వెలుగుగా ప్రకాశింపచేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నది దేవుని యొక్క ఆశ. ఎటువంటి ఎన్నికలైనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఒక మాట చెప్పాలంటే తన యొక్క ప్రియ కుమారుణ్ణి మానవ రూపంలో పంపించి బలియాగంగా అర్పించి మనల్ని స్వాస్థ్యంగా కొనుక్కున్నాడు. మనకు వేరే అవకాశమే లేదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనము దేవుని కొరకు పనిచేయాల్సింది తప్ప వేరే విషయాని కోసం కాదు. ఇది నేను చెప్పింది కాదు, వాక్యము చెప్పేటువంటిది మాట. చూద్దాం వాక్యం. కాబట్టి మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే మన దేవుడు సత్యవంతమైన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? యథార్థతమైనటువంటి కలిగిన లక్షణం కలిగినటువంటి దేవుడు, నీతి సూర్యుడు, నిత్యమైనటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా అని నామం కలిగినటువంటి దేవుడు, ఆదియును అంతమును ఆయనే ఉన్నటువంటి దేవుడు. ఆయన తప్ప, ఆయన ద్వారా తప్ప ఏదిని కూడా సృష్టింపబడలేదనేటువంటిది వాక్యము సెలవిస్తుంటున్నది. ఇలాంటి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే తన యొక్క బిడ్డలుగా, తన యొక్క కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనల్ని అడిగేటువంటి ఒక మాట ఏంటంటే మీరు నన్ను మాత్రమే స్తుతించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి.
చూడండి, యూదా పట్టణం యొక్క అర్థం ఏంటంటే స్తుతికి సంబంధించినటువంటి పట్టణం యూదా. గలిలే అంటే వచ్చేసి ఆ గలిలే పట్టణం వచ్చేసి పరిశుద్ధమైనటువంటి పట్టణం, జ్ఞానానికి సంబంధించినటువంటిది. మధ్యలో మనం ఉన్నాం, అటు వెళ్ళలేకపోయినాము, ఇటు వెళ్ళలేకపోయినాము. అంటే సమరే అనేటువంటిది ఒక మధ్య ప్రాంతం. మనం కూడా అలానే ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం చొప్పున, మనకిచ్చినటువంటి ఆ యొక్క వెలుగు చొప్పున మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశను మనము నిర్వర్తించే వారంగా ఉండాలి. మొదటిగా ఆత్మతో ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించేవారు దేహంతో ఆరాధించరు. చూసి చూడనట్లుగా, అందరికీ కనబడ్డట్లుగా తన యొక్క ప్రవర్తన ఉండదు. ఎలా ఉంటుందంటే మత్తయి సువార్తలో చెప్తాడు, 6వ అధ్యాయము 6వ వచనము మరియు 18వ వచనంలో, రహస్యమందు చూచే తండ్రికి మొరపెట్టాలి. అందరూ చూసేటట్లు ఏడ్చేటువంటి, ప్రలాపించేటువంటి ప్రార్థన అవసరం లేదని చెప్తాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందు చూసేటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారు అనేటువంటిది కాదు, కానీ దేవునికి మనలో ఉన్నటువంటి బాధ, మనలో ఉన్నటువంటి కష్టాలు, మనలో ఉన్నటువంటి ప్రతి స్థితి మనము చెప్పడానికి ముందే మన హృదయాంతరాల్లో ఉన్నటువంటి సమస్యలను, మన ఆలోచనలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు. అందుకోసం వాక్యం సెలవిస్తుంది కదా, హృదయంను శోధించేటువంటి దేవుడు, హృదయాన్ని శోధించేటువంటి దేవుడిగా ఉంటాడు. సో కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 2వ వచనం చూసినట్లయితే, జీవం గల దేవుని కొరకు నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కలిగించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ యొక్క దేవుని ఎప్పుడు చూడాలి అనేటువంటిది ఆశ, తృష్ణ కలిగి ఉంటుంది. సో నేను టీచర్గా పనిచేస్తున్నాను. టీచర్గా పనిచేసేటప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు 3 రకాలైనటువంటి పిల్లలు ఉంటారు. ఒకరు బాగా చదివేటువంటి పిల్లలు, రెండో వాళ్ళు సరిగా చదవనటువంటి మార్కులు తక్కువ తెచ్చుకునే పిల్లలు, 3వ రకము మధ్యస్థంగా. బాగా చదివే పిల్లలు ఎగ్జామ్ రాసిన వెంటనే నెక్స్ట్ డే వచ్చి అడుగుతారు, సార్ పేపర్లు దిద్దినారా, పేపర్లు ఇస్తారా మాకని. రెండో వాళ్ళు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇచ్చినా పర్లేదులే, మార్కులు అయితే నాకు పాస్ అవుతాను అనేటువంటిది ఒక రకం ఉంటుంది. మూడో వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా ఏం కాదు, ఎందుకంటే మనకు తెలిసిపోయింది అనమాట. మనము 3వ కేటగిరీలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డంలా. మనల్ని ఎంతసేపు ఉన్నా ఫస్ట్ కేటగిరీలో ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆశ. అంటే మార్కుల కోసం కాదు, కానీ దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండడం. రేపు ఏమవుతుందో, నెక్స్ట్ ఈ వాక్యం ద్వారా చదివినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడిని ఎట్లా నేను దర్శించాలి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఎలా నేను నేర్చుకోవాలి అనేటువంటిది ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనము చాలా అంశాల్లో మనము చూస్తుంటాం. ఒక పాటలు కూడా, దేవా వేకువనే నిన్ను వెతికేదను, నీ నామాన్ని నేను గణపరిచేదను అని మనం కీర్తనల ద్వారా దేవుడు మనల్ని స్తుతించబడాలని ఆశిస్తుంటున్నాడు. ప్రతి విషయంలోనూ లోకరీతిలో కాకుండా దేవునికి మహిమకరంగా ఉండేటువంటి ప్రవర్తన ద్వారా, దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి స్థితి ద్వారా హృదయాంతరం నుండి దేవుని స్తుతించాలనేటువంటిది, ఆత్మతోనూ ఆరాధించాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ కలిగి ఉంటుంది. రెండవది సత్యంతో ఆరాధించాలి అనేటువంటిది మాట ఇక్కడ ఉంది. సత్యంతో ఆరాధించాలి. సత్యము అంటే ఏదైనా చెప్తారా? ఒక ఉదాహరణ. సత్యం ఏది? సత్యం రకరకాలు చెప్పవచ్చు ఉదాహరణలు, కానీ సత్యం ఏంటంటే దేవుడు మన కొరకై సిలువలో ప్రాణాన్ని అర్పించాడన్నది సత్యం. మానవ చరిత్రలో 1969వ సంవత్సరం గొప్ప సంవత్సరం. 1969 చంద్రునిపైకి ఒక గుంపు, శాస్త్రవేత్తల గుంపు చంద్రునిపైకి వెళ్ళి అక్కడ దిగి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నారు అనేటువంటిది ఒక సైన్స్ చెప్తుంది. అంటే చంద్రుని పైన కాలు పెట్టినటువంటి సంవత్సరం. అక్కడ నుంచి అక్కడ కొన్ని రకాలైన నమూనాలు సేకరించుకొని తీసుకొచ్చారు. అక్కడ మట్టిని, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏమైనా రాళ్ళు, రప్పలు ఇట్లాంటివన్నీ ఉంటే వాటిని తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన వాళ్ళల్లో
సైంటిస్టులను అందరినీ కూడా ఈ యొక్క విలేకరులు క్వశ్చన్ వేసినారు. ఏమని క్వశ్చన్ వేసినారు? అసలు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, మీకు ఏమనిపించింది అదేదని అన్నప్పుడు యూరీ గగారిన్ అనేటువంటి అతనితో పాటుగా నీల్ ఆమ్స్ట్రాంగ్తో పాటుగా రెండవ వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను మన అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ భారతదేశానికి కూడా వచ్చాడు. భారతదేశానికి వచ్చినప్పుడు కలకత్తా నగరంలో ప్రెస్ మీటింగ్లో చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, మానవుడు తృష్టమైనటువంటి మానవుడు, అంటే ఎన్నికలైనటువంటి మానవుడు చంద్రమండలానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు. దేవాది దేవుడు పరిశుద్ధుడు మన నిమిత్తమై నీచాతి నీచమైనటువంటి మానవ రూపంలో రావడం అన్నది చరిత్రలో గొప్ప విషయం అనేటువంటి చెప్తాడు. అంటే మానవుడు అక్కడికి పోవడం గొప్ప విషయం కాదు, పరలోకమున్నటువంటి తండ్రి మన నిమిత్తమై, మన ప్రేమ నిమిత్తమై, మన నిమిత్తమై కిందికి వచ్చి తను బలియాగంగా అర్పించడం అన్నది గొప్ప విషయం అని చెప్తాడు. అంటే మనం ఎన్నికలేనటువంటి వారం, మనకంత ఎటువంటి విలువ లేదు. అయినప్పటికీ దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని లేదా నిష్కలంకమైనటువంటి జీవితాన్ని లేదా ఒక ఎటువంటి కల్మషం లేనటువంటి గొర్రె పిల్లగా దేవుడు మన నిమిత్తమై వచ్చి బలియాగంగా అర్పించబడడం అన్నటువంటిది గొప్పగా ఉంది. కాబట్టి సత్యానికి మారు పేరు దేవుడు తప్ప ఏది లేదు. సత్యం అంటే దేవుడే, సత్యం అంటే మనకిచ్చినటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి వాక్యం. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు వారు, అంతేకాకుండా మనతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆత్మ గద్దింపుతో మనము ఆలోచన చేస్తుంటున్నాం. మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఇప్పుడు ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు చూస్తుంటారు, ఎవరన్నా ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, చిన్నపిల్లలు ఎవరు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు. అది మనలాంటి వాళ్ళతో కూడా ఎటువంటి భేదం లేదు. 10 మంది చూసేటప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాము, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాము. లోక స్థితిని కాకుండా, లోక ఆశలు కాకుండా, లోక ప్రవర్తన కాకుండా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ ఉంది. చూద్దాం రండి. మన దేవుడు తన కుమారుణ్ణి మనకు బలియాగంగా అర్పించినప్పుడు మన హృదయాంతరాలు ఉన్నటువంటి సమస్యలను నిర్వీర్యం చేసి మనకు సమాధానకర్తగా, శాంతికర్తగా లేదా శాంతిదూతగా మనకు అవకాశం ఇస్తుంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23-24. దేవా దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకున్నాము. అంటే మన హృదయం ఎలా ఉందో తెలుసుకోమని అడుగుతున్నాడు. అంతేకాకుండా ఇంకేమని, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోమను అంటున్నాడు. మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచనలు తిరిగేటువంటి దేవుడు. కాబట్టి ఇస్కరేతు యూదా యేసయ్య వారిని అమ్మడానికి వెళ్ళినప్పుడు నీ కార్యము చెయ్యని చెప్తాడు. పేతురు విశ్వాసం ఉందా లేదా పరీక్షించడానికి ముమ్మారు నన్ను ప్రేమించి నిన్ను వదలని దేవా అని అన్నప్పటికీ కూడా తెల్లవారుజాము అయ్యేసరికి నువ్వు 3 సార్లు నన్ను తృణీకరిస్తావని చెప్పాడు. మన హృదయంలో ఉండేటువంటి మాటలు ఏర్పడక మునిపే మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి మనము సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఒకవేళ ఆ యొక్క సమరయ స్త్రీ నీ పెనిమిటిని తీసుకురాబు అని అన్నప్పుడు ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళి తీసుకొచ్చింటే మనకు రక్షణ భాగ్యం వచ్చిండేది కాదు. ఆమె యథార్థంగా మాట్లాడింది. కాబట్టి దేవుడు యథార్థతను దృష్టిలో పెట్టుకుని అన్య జనాంగంలో కూడా యథార్థతను గుర్తించి రక్షణ భాగ్యాన్ని అందించాడు. మనం వ్యక్తిగతంగా చూడడానికి బాగా ఉండొచ్చు, చూడడానికి అసహ్యంగా ఉండొచ్చు అనేటువంటిది వేరే విషయం. కానీ దేవుడు వాటిని ఏం పట్టించుకోడు. నువ్వు డబ్బున్న వ్యక్తి, డబ్బు లేని వ్యక్తి, ఉద్యోగస్తులా, ఉద్యోగం లేదా, పనికి వెళ్తావా, పాచికమని వెళ్తావా, ఇవన్నీ ఏం పట్టించుకోడు. నీ యొక్క యథార్థ హృదయమును దేవుడు ఆలోచనతో మిమ్మల్ని శోధిస్తుంటున్నాడు, నన్నును శోధిస్తున్నాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం ఆరాధించే వారంగా ఎట్లా ఉండాలి?
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా ఉండాలి. మనకు దేవునికి వ్యతిరేకంగా ఏ ఆలోచన మన యొక్క హృదయంలో ఏదైనా రూపు పొందుతుందంటే దాన్ని తొలగించుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా ఏది రూపబడకూడదు అనేటువంటి దేవుని యొక్క కోరిక ఉంటుంది. మనల్ని కేవలము దేవుని స్తుతించే వారంగా ఉండటానికి ఇష్టపడుతుంటున్నాడు, వేరే దానికోసం కాదు. చాలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనము వెళ్తుంటున్నాం. సో రీసెంట్గా జరిగినటువంటి పరిస్థితులు, నిన్న మొన్న జరిగిన పరిస్థితుల ద్వారా రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు ఏర్పరచుకున్నది ఏంటంటే తన మహిమ కొరకు నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఈరోజు ఒకరి సమయం వచ్చి ఉంటుంది, రేపు నా సమయం రావచ్చు, ఎల్లుండి నీవు కావచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన యొక్క హృదయాంతరాలలో దేవునికి మహిమపరిచే వారంగా ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ ఉంటుంది. ఇంకా ఎలా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు? ద్వితీయోపదేశ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుని తప్ప ఏది కానీ ప్రేమించకూడదు. దేవుని తప్ప ఏది కానీ ప్రేమించకూడదు. ఒకసారి నేను తాండూరులో పనిచేసేటప్పుడు, నేను నా భార్య వివాహమై అక్కడ వెళ్ళినప్పుడు సంఘంలో, హెబ్రోన్ సంఘంలో అయ్యగారు వాక్య సందేశం ఇస్తూ ఒక మాట చెప్పాడు. భక్త సింగ్ గారు ప్రారంభంలో గొప్ప స్వస్థత వరములు కలిగినటువంటి సేవకునిగా ఉన్నప్పుడు అందరూ వచ్చి సేవకుని దగ్గరకు వచ్చేసి చేయబెట్టి ప్రార్థన చేయి అయ్యగారు మాకు స్వస్థత పొందుతుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకునేవారట. అయ్యగారు చేసేవారు. చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అయ్యగారికి ఏమని తలపు వచ్చిందంటే, భక్త సింగ్ అయ్యగారికి, నేను మహిమ పొందడం, దేవుడు మహిమ పొందడం లేదు, కానీ అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేస్తే వారికి నయమవుతుంది అన్నటువంటి వాక్యము అనొక మాట స్ప్రెడ్ అవుతుంది అని ఆలోచన చేసి బ్రోకరించి ప్రార్థన చేశాడంట. ఏమని? దేవా, ఈ యొక్క పరిచర్య ద్వారా నా యొక్క పేరు బయటకు వస్తుంది, నా పేరు కాదు, మీ యొక్క నామానికి మహిమకరంగా ఉండాలి, కాబట్టి మీ చిత్తమైతే ఈ యొక్క తలాంతం నా నుండి తీసేయని ప్రార్థన చేశాడంట. ఆ యొక్క అంటే దేవుని మహిమపరచడానికి అడ్డొచ్చి ఏదైనా కానీ తొలగించుకోవాలి, అంత ప్రేమించాలి దేవుణ్ణి. దాని తర్వాత నుంచి అయ్యగారు ఎవరికి చేయబెట్టి ప్రార్థన చేయలేదంట. అంతకుముందు తలాంతుగా ఉన్నది. ఎప్పుడైతే ఈ సందర్భం వచ్చిందో, అంటే ఎప్పుడైతే సంఘము కాదు, నేనే బాగుపడాలి, నేను మాత్రమే అందరి ముందు ఉండాలి అన్నటువంటి ఆలోచన మన హృదయంలో రావడమే సైతాన్ యొక్క ఆలోచన. దేవుడు తప్ప ఇంకేదైనా కానీ ముందు పెట్టుకున్నట్లయితే అది దేవునికి మహిమకరంగా కాదు అన్నటువంటిది ఇక్కడ. అందుకోసమే అంటున్నాడు కదా, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ యెహోవాను ప్రేమించాలి. యెహోవాను తప్ప ఏది కానీ ప్రేమించకూడదు. ఇంకా 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది, ఆయన నడుచు మార్గములలో నడుచుచు. ద్వితీయోపదేశ కాండము చూడండి, మనల్ని ఏమడుగుతున్నాడంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి కట్టలు తప్ప, ఆయన ఆలోచనలు తప్ప, ఆయన సేవించేది తప్ప ఇంకేం అడగడం లేదు. మన నుంచి ఆయన ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. చూడండి ఎట్లా ఉంది, ఎంత మంచి మాట. నీ దేవుడైన కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ,
నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందువని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు అంటే దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యమని చెప్తున్నాడు. ఇంకా తప్ప నువ్వేం చేయొద్దు నాయన, నీ పని ఏమి అవసరం లేదు. దేవుని స్తుతించు, దేవుని కట్టడలు నడుచుకో, దేవుని మార్గాలు ఎట్లున్నాయో చూడు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో నేర్చుకో, ఇవి చెప్తున్నాడు. మనం అవి తప్ప అన్నీ మన సొంత తెలివి ఉపయోగించి రకరకాలైనటువంటి భావాలతో వెళ్తుంటున్నాం. దేవుడు అందుకోసమే ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించాలి అని అడుగుతున్నాడు. వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి అన్నటువంటిది దేవుడు చెప్పేటువంటి మాట. మనలో ఉన్నటువంటి రకరకాల భావద్వేషాలు రకరకాలు ఉండొచ్చు, అయినప్పటికీ అది దేవునికి అనుకూలమా కాదా కూడా తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో మ్రోకరించాలి. చాలాసార్లు నా భార్య చెప్తుంటుంది, ముందు ఏదైనా పని చేయాలంటే దేవుని అడగాలి. అది మనం వాడుకలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతిదినం అనుదినము దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవునితో అంటగట్టిపడి ఉంటామో ఆ ద్రాక్షవల్లి తీగలైనటువంటి సందేశంలో మనము గుర్తుపట్టుకుంటున్నాం. ఎవరైతే ఆ యొక్క ప్రధానమైనటువంటి వేరుకు అంటబడి ఉంటారో ఆ యొక్క తీగలు మాత్రమే బలపడతాయి. ఎప్పుడైతే తీగలు బలపడతాయో ఫలించడానికి అవకాశం ఉంటుంది. నీ వాక్యంలో ఫలవృద్ధి కానప్పుడు, వాక్యంలో బలంగా లేనప్పుడు ఆత్మాభిషేకము మనలో జరగదు. ఆత్మాభిషేకం జరగనప్పుడు మన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని వాక్యంలో బలపడి ఆత్మాభిషేకంతో లేదా ఆత్మ నడిపింపుతో ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన అప్పటికీ చూసేవారికి తగ్గింపుగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మన యొక్క అభివృద్ధి చాలా గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తుంటున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోవాలి. ఎలాంటి వారంగా ఉన్నాము, మన యొక్క స్థితి ఏంటి, మనకున్నటువంటి భయంకరమైన రోగం వచ్చిండొచ్చు, రాకపోయిండొచ్చు, మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చిండొచ్చు, రాకపోయిండొచ్చు. కానీ పూర్వపు స్థితితో పోలిస్తే ఇప్పుడు మనము కొద్దిగా బెటర్గా ఉన్నాం. పూర్వపు స్థితి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బండ్లు ఉన్నాయి. పాతకాలంలో ఎద్దుల బండ్లలో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బస్సులలో వెళ్ళేటువంటి అవకాశం దేవుడు మనకు కల్పించాడు. వీటిని బట్టి చిన్న చిన్న కార్యాలే కావచ్చు కానీ, పెద్ద కార్యాలే కావచ్చు కానీ, ప్రతి సందర్భంలో దేవుని స్తుతించే వారంగా ఉండాలి అన్నటువంటి దేవుని యొక్క ఆశ. అందుకోసమే ఎప్పుడు నిత్యము ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని ఆ యొక్క స్థితిని ఆశిస్తుంటున్నాడు. మన నుండి స్తుతించాలి, స్తుతి తప్ప ప్రార్థించాలి, ప్రార్థన తప్ప ఇంకేది ఉండకూడదని దేవుని యొక్క ఆశ మనల్ని ఆ విధంగా కోరుకుంటున్నాడు. సత్యంతో ఆరాధించడానికి సత్యం అయినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క దేవుడు సత్యమే ఉన్నాడు కాబట్టి మనము సత్యంతో ఆరాధించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. దేవుడు వాక్యంగా ఉంటున్నాడు, దేవుడు సత్యంగా ఉంటున్నాడు, దేవుడు ఆత్మగా ఉంటున్నాడు. ఆది యందు వాక్యం ఉంటున్నాడు, తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో రావడం క్రీస్తు సత్యం. క్రీస్తు మన నిమిత్తమై లోకానికి వచ్చేసి బలియాగంగా పర్వతములన్నిటిపైన ఎత్తబడి శిలువ కార్యం జరిగించి మన నిమిత్తమై బలియాగంగా అర్పించబడి రక్త ప్రోక్షణ ద్వారా మనకు వచ్చినటువంటి ఆ యొక్క రక్షణ సువార్తను మనం అనుభవిస్తుంటున్నాం. కొన్ని బుక్స్ చదివినప్పుడు మన యొక్క పూర్వీకులు ఇట్లాంటి బట్టలు కూడా వేసుకొని వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనమైతే రకరకాలైనటువంటి బట్టలు. దీన్ని బట్టి కూడా మనం స్తుతించాలి. చిన్నప్పుడు మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము కొర్రబియ్యం తినేవాళ్ళం అని, కొర్రలు తినేవాళ్ళని, జొన్నలు దంచుకొని ఆ యొక్క జొన్న బియ్యం సంకటి తాగేవాళ్ళం అని. ఇప్పుడైతే ఎవరు కానీ చేయట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే సన్నబియ్యం తినడం. సన్నబియ్యం తినడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి,
ఇంకా అలాంటి పూర్వపు స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. మనకైతే చాలా సమృద్ధిని ఇచ్చాడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలన్నటువంటిది దేవుని యొక్క ఆశ. చూద్దాం కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 160. ఇది మనల్ని అసలుకి ఎందుకు చేశాడంటే మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనకిచ్చినటువంటి కట్టడలు మనకిచ్చినటువంటి అన్నీ కూడా నిత్యం నిలిచేటువంటివి. అందుకోసమే మనల్ని ఏమంటాడు, నిత్య జీవంలోకి మిమ్మల్ని నడిపిస్తానంటాడు. మీరు లోకానికి వెలుగే ఉన్నారని అంటాడు. మిమ్మల్ని నిత్య రాజ్య వారసులుగా ప్రకటిస్తానని అంటాడు. అంటే ప్రతిదీ కూడా ఇంకా ఏమంటాడు, కొన్ని వాక్యాల్లో మిమ్మల్ని దేవతలను తీర్పరులుగా తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నారంటాడు. అంటే మనకు అంత సాదాసీదమైన విషయం కాదు. దేవతలేంటి, వాళ్ళని పైన మనల్ని జడ్జిలుగా అపాయింట్ చేయడం ఏంటి? ఒక మామూలుగా అధికారి వస్తేనే లేచిన పడి చేస్తాం. మనల్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నాడంట, దేవతలపైన తీర్పరులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది. ఇంకా మనము వేరే ఆలోచనలతో ఉన్నప్పుడు ప్రతిసారి మనం లోకరీతిలో జరిగినప్పటికీ ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చేటువంటి మహిమకరమైనటువంటి మాట ఏంటంటే స్తుతి. మన ఆలోచనలు, మన యొక్క ప్రవర్తనలు ఇవి ఎన్నైనా ఉన్నప్పటికీ మనము రక్షింపబడడం అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామన్నటువంటిది మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము రక్షణ భాగ్యంలో నడిపించబడడం అనేటువంటిది మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అది దేవుడు క్రయధనముగా తన యొక్క అద్వితీయమైన కుమారుణ్ణి బలియాగా అర్పించి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. ఆ బహుమతిని ఊరికనే ఇష్టానుసారంగా వేస్ట్ చేయకూడదు. ప్రాపర్గా సక్రమంగా వినియోగించుకోవాలన్నటువంటిది దేవుని యొక్క ఆశయం ఉంటున్నది. చూద్దాం ఎఫెసీ గ్రంథము, ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథం 13వ వచనం. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడినారు కాబట్టి మనము దేవునికి చెందిన వారం. అందుకోసమే లేఖనాల్లో సెలవిస్తాడు కదా, మీరు ఆత్మచేత రక్షింపబడితే ఆత్మ సంబంధికులు, లేదా శరీరంతో ప్రవర్తించినట్లయితే శరీర సంబంధులు ఆత్మాభిషేకంను లేదా ఆత్మ ప్రవర్తనను గమనించలేరు. కాబట్టి మీరు ఆత్మ సంబంధులు కారు. ఎవరైతే నాతో అంటుగట్టబడి ఉంటారో వారు దేవుణ్ణి స్వతంత్రించుకుందరు, దేవుని రాజ్యాన్ని చూస్తారు, దేవుని యొక్క వారసులుగా ప్రకటింపబడతారనేటువంటిది ఇక్కడ సెలవిస్తుంటుంది. అట్లే కిందికి వచ్చినట్లయితే 14వ వచనంలో, దేవుని మహిమా కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. ఆయన సంపాదించుకున్న ప్రజలు అంటే ఆయన మనల్ని క్రయధనముగా కొన్నాడు. ఆయన సంపాదించుకున్న మనకు ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచరకరుగా ఉన్నాడు. స్వాస్థ్యానికి సంచరకరు అంటే బాడీగార్డ్. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు హెచ్చరించేటట్లుగా మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా నియమించున్నాడు. ఆదరణకర్తగా నియమించిన ప్రతి సందర్భంలో దేవుని అడగాలి. మన యొక్క రకరకాలైనటువంటి మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఆలోచన ద్వారా చాలాసార్లు దేవునికి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో తీసుకొస్తుంటున్నాం. అది నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది ప్రతి దినము ప్రతి క్షణము చేసేటువంటి ఒక తప్పు. ఎప్పుడైతే మనం అట్లాంటి తప్పులు చేస్తుంటున్నామో ఆత్మదేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బాధపడుతూ ఉంటుంటాడు. అట్లా బాధపడకుండా ఉండడానికి దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. కాబట్టి వాక్యం ద్వారా మనము అంటుకట్టబడి దేవుణ్ణి సత్యంతోనూ
ఆత్మతోనూ ఆరాధించే వారంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ప్రతి సందర్భంలోనూ దేవుని మాత్రమే ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు వచ్చేటువంటి కష్టాలు చాలా క్షణమైనవి, చాలా అవి గొప్పగా కనపడతాయి కానీ చాలా తక్కువైనటువంటి. ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. రెండవ కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభు తప్ప ఇంకేది అవసరం లేదు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనమందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబ చేయొచ్చు. అంటే మనము దేవుణ్ణి జిరాక్స్ కాపీగా ఉండాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్ అయ్యగారు ఫారిన్ లండన్ నగరంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరినో కలవడానికి వెళ్ళి ఇంటి డోర్ కొట్టనే చిన్న పాప డోర్ తీస్తుంది. డోర్ తీసి ఆ పాపతో మాట్లాడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేరన్న ఉద్దేశంతో తిరిగి వెళ్తాడు. తిరిగి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపటికి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వస్తారు. వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఏమని చెప్తుందంటే, అమ్మ నీకోసం యేసయ్య వచ్చినాడని, నీకోసం జీసస్ వచ్చినాడని చెప్తారు. అంటే అక్కడ వచ్చింది సాధు సుందర్ సింగ్ గారు, కానీ బహిర్గతమైంది ఎవరు? యేసయ్య వారు. మీరు చేసేటువంటి లేదా నేను చేసేటువంటి ప్రతి పని, లేదా మనమందరం చేసేటువంటి పని మనం చేసినప్పటికీ మనం ఎవరిని బయటపరచాలి, ఎవరిని బయలుపరచాలంటే యేసయ్య తత్వాన్ని, యేసయ్య ప్రేమ, యేసయ్య కృప తప్ప ఏది కానీ కాదు అన్నది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మనము యేసు ముసుగు వేసుకోవాలి, మాస్క్ వేసుకొని పోవాలి. కరోనా వచ్చిన తర్వాత మాస్క్ అందరికీ పరిచయం అయింది కాబట్టి మనకు వాక్యం ఇచ్చిన తర్వాత క్రీస్తు అనే మాస్క్ను వేసుకోవాలి. క్రీస్తు మాస్క్ను వేసుకొని నిత్యము క్రీస్తు మాస్క్తోనే ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉండాలి. అందుకోసమే దేవుడు అంటాడు కదా, ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించాలి అనేటువంటిది. దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి